శ్రీమన్మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో శుక్రుడు లగ్నంలో స్వక్షేత్రాధిపతి అయ్యి సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలన్నీ అనుకూలంగా జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఆర్థిక పరమైన లావాదేవీలు విశేషంగా యోగిస్తాయి. ధనస్థానంలో గురుగ్రహ సంచార ఫలితంగా మీ యొక్క మాటకు చాలా విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకంగా దూషించారో వారి తప్పు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగే సమయం ఇప్పుడు ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ధైర్యంగా ఉండవచ్చు. విద్యార్థులకు మాత్రం విద్యకు సంబంధించిన ఆటంకాలు కలగకుండా తగు శ్రద్ధ చూపడం తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. షష్ఠమ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహ సంచార ఫలితంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో కొంత ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కానీ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ముందడుగు వేయాలి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు చోటు చేసుకుంటాయి. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించే విధానంలో మీ యొక్క విలువ నైపుణ్యం పెరిగి ఉన్నతమైన పదవీ యోగ్యతను చేపట్టడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. లాభస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా పొలిటికల్ గా రాణించాలనుకున్న వారికి చక్కని అవకాశాలు, ప్రజల యొక్క మన్ననలు పొందడము, భూ సంబంధమైన వ్యవహారాలలో విశేషమైన లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో భూమికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యాపార రంగాల్లో లాభాలు సాధించాలనుకున్న వారికి ఇది అత్యుత్తమమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భూమి కొనుగోలు చేయలేక లేదా ఎవరైతే సొంత ఇల్లు కలగంటున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క మాసము కలలు నెరవేర్చుకోవడానికి అద్భుతమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. భూగృహవాసాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వ్యయస్థానంలో సంచరించబోతున్న రవి మరియు సంచరిస్తున్న బుధగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన పనుల్లో పెట్టుబడులు పెట్టే విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా అవకాశాలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కాలభైరవ స్వామిని మంగళవారం నాడు ఆరాధించాలి. లేదా శనివారం నాడు కూష్మాండ దీపంతో ఈ యొక్క కాలభైరవ స్వామిని ఆరాధిస్తూ కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారికి వంశపారంపర్య దోషాల వల్ల జరగవలసిన శుభ కార్యక్రమాలు ఆలస్యమవుతున్న ప్రతి ఒక్కరికి సకాలంలో శుభ కార్యక్రమాలు నెరవేరడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. వంశపారంపర్య దోషాల వల్ల జీవితంలో సాధించాలనుకున్న ప్రతి పనిని ఆలస్యంగా పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా అవకాశాన్ని బట్టి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన దానాన్ని సమర్పించడము లేదా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేయడము
లేదా ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని 18 సార్లు, ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 7 సార్లు ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించి ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. శుభం భూయాత్. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న వ్యయాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నారు. మాట కఠినంగా ఉంటుంది. ఖచ్చితమైన నిర్ణయాల వల్ల మీరు చేపట్టిన పనుల్లో కొంత మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతుగ్రహ సంచార ఫలితంగా ప్రతి గ్రహాలు రాహుకేతుల మధ్య సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా విజయ ఫలితాలు పొందుతారు. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. వాదోపవాదంలో పనికిరావన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మాట్లాడే సందర్భాలలో జీవిత భాగస్వామిగా మీదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ సమస్యలను పెద్దవి కాకుండా ఉండాలి అంటే ఒకరు సంయమనం పాటించాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో కొంచెం తగ్గి ప్రవర్తించడం ఎంతో ఉత్తమము. ప్రత్యేకంగా పంచమ స్థానంలో 2వ లాభాధిపతి సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4వ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళాకారులకు చక్కని అవకాశాలతో పాటు ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు కుజగ్రహ సంచార ఫలితంగా ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహాలు, సంప్రదింపులు తీసుకోండి. 4వ శుక్రగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు వారి యొక్క విద్యతో పాటు వారిలో ఉన్న నైపుణ్యం ఒక ప్రత్యేకతగా గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలం. కాబట్టి అది సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఏదన్నా ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అందించడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. పంచమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో శుభవార్తలుగా వింటారు. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేయడము, అదేవిధంగా రాహుకేతులకు సంబంధించి ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు స్మరించడము, ప్రత్యేకంగా సుదర్శన మంత్రం ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ దగద్ధగిత ధరాధరంతర జ్వల ప్రజ్వల దుష్ట దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి, వారి కుటుంబానికి సంబంధించి వంశపారంపర్యంగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేసి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా కళ్యాణ జీవితం కోసం ఎదురు చూస్తున్న యువతి యువకులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కోరుకున్న వారు జీవిత భాగస్వామిగా లభిస్తారు. మంచి వైవాహిక జీవితాన్ని పొందేందుకు చక్కని అవకాశాలు లభిస్తాయి. తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. 4వ స్థానంలో శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు మంచి గుర్తింపు రావడానికి, విద్యలో బాగా రాణించడానికి అత్యధిక శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మీ మాస్టర్ గారిని మరలా తిరిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఆ యొక్క సబ్జెక్టులో వెనకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ఉంటేనే మీరు కోరుకున్న మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రవి బుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. మీ యొక్క సంతానము తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం నడుచుకుంటారు.
షష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ధన సంపాదనకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడుతున్నారో, ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కలత్రరీత్యా అంటే జీవిత భాగస్వామి ద్వారా శుభం చేకూరుతుంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయం. ప్రత్యేకంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో మీరు చేపట్టిన విధంగా అన్ని రకాల శుభాలు పొందుతారు. అనుకోని ధనలాభము, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలించడము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి విశేషంగా జరుగుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా వివాహ జీవితం ఆలస్యం కాకుండా ఉండడానికి గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించాలి. ఓం భృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని స్మరణ చేయడము, ప్రత్యేకంగా తల్లిగారి పాదాలకు నమస్కరించి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేపట్టడము, అదేవిధంగా గురువారం నాడు బ్రాహ్మణునికి పసుపు రంగు వస్త్రము, అదేవిధంగా శనగలు 1.5 కిలో, పీచితీయని టెంకాయ 2 ఇస్తరాకులు, బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక గురువారం నాడు దక్షిణ ఇచ్చి మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుడు జరుగుతున్న సందర్భంలో కుజగ్రహానికి సంబంధించి ఓం భౌమాయ నమః అనే మంత్రాన్ని గాని, లేదా కుజునికి ప్రత్యేక దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందకరమైన జీవితము, ఆర్థిక లాభము సకాలంలో పొందుతారు. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.